బంగ్లాదేశ్ సిరీస్ రద్దవడంతో ఇప్పుడు అందరి దృష్టి భారత్ శ్రీలంక వైట్ బాల్ సిరీస్ పై పడింది. ఆగస్టులో అటు శ్రీలంక ఇటు టీమిండియా స్కెడ్యూల్స్ పూర్తిగా ఖాళీగా ఉండడంతో బంగ్లాదేశ్ సిరీస్ ను శ్రీలంకతో రీప్లేస్ చేయొచ్చని ఆలోచనలో ఉన్నారు. ఈ విషయమై శ్రీలంక క్రికెట్ బోర్డు బీసీసీఐ ని సంప్రదించింది. ఆగస్టులో 3 వన్డేలు 3 టీ20లు కలిపి 6 మ్యాచ్లు ఆడేందుకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటోంది. కానీ శ్రీలంక రిక్వెస్ట్ పై బీసీసీఐ నుంచి మాత్రం ఇంకా అధికారిక సమాధానం రాలేదు. ఏషియా కప్ స్కెడ్యూల్ ఇతరత్ర వ్యవహారాలపై ఓ నిర్ణయం తీసుకున్న తర్వాతే భారత్ శ్రీలంక సిరీస్ పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీసీసీఐకి సమీప వర్గాల సమాచారం ప్రకారం శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి విజ్ఞప్తి వచ్చింది. కానీ ఏషియా కప్ పరిస్థితిని బట్టి చూస్తాం. 2 టోర్నీలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆటగాళ్లు కోచ్లతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఏదైనా నిర్ణయిస్తామంటూ తెలిపారు. శ్రీలంకతో వైట్ బాల్ సిరీస్ జరిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి అది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టీ20 టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు కేవలం టీమిండియా తరపున వన్డేల్లో మాత్రమే ఆడనున్నారు. ఆగస్టు 17, 31 మధ్య జరగాల్సిన బంగ్లాదేశ్ టూర్ తో ఈ ఇద్దరిని చూడొచ్చు అనుకున్న ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది. ఒకవేళ ఆగస్టులో శ్రీలంక వేదికగా సిరీస్ ప్రారంభమైతే ఫ్యాన్స్ కి ఇది ఓ మంచి పరిణామమే. ఇక ఏషియా కప్ 2025 సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 10 నుంచి 28 వరకు జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. పాకిస్తాన్, భారత్ మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేని కారణంగా బీసీసీఐ కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే అడుగులు వేయనుంది. భారత్ వేదికగా జరగాల్సిన ఈ సిరీస్ ను ఎక్కడ నిర్ణయిస్తారో పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు.